సోమవారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. సోమవారం రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి క్యాంపస్ స్కూల్, ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న పలు క్రీడలను సందర్శించి క్రీడాకారులను అభినందించారు. జిల్లా కలెక్టర్ క్రీడాకారులతో కలిసి ఉత్సాహంగా త్రోబాల్, ఆర్చరీ, బాక్సింగ్ క్రీడాకారులతో కలిసి ఆడారు. క్రీడాకారులందరూ బాగా ఆడి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, మరిన్ని పథకాలు సాధించాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ క్రీడాకారిణి రజని, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, డిఎస్సిఓ శశిధర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన బుచ్చి రాంప్రసాద్ను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వంచే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన బుచ్చి రాంప్రసాద్ను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, గౌరవాధ్యక్షులు బలరామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ, త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని, అన్ని సంఘాలను కలుపుకుపోతూ అడుగులు వేద్దామని, రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నింటినీ కలుపుతూ ఒక వేదికగా తీసుకువచ్చే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ మాట్లాడుతూ, సబ్సిడీ లోన్లు తిరిగి తీసుకురావాలని, లోన్లలో తీసుకునే అదనపు షేర్ మొత్తానికి కనీస వడ్డీ లేదా డివిడెండ్ లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ, వాహనమిత్ర గ్రూప్ను మళ్లీ పరిశీలించాలని కోరారు. రాష్ట్ర కోశాధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ధూపదీప నైవేద్యాలకు సంబంధించి గ్రామాల్లో, పట్టణాల్లో సరిగ్గా అందడం లేదనే విషయాన్ని చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర న్యాయ విభాగ కన్వీనర్ కె నారాయణరావు నెల్లూరు పట్టణంలోని కాశీ విశ్వేశ్వర కర్మక్రియల భవన స్థలం పరిశీలించాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గం బుచ్చి రాంప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ బ్రాహ్మణ సంఘం, తిరుపతి, కడప, నెల్లూరు, చిలకలూరుపేట, కృష్ణా జిల్లాల్లో బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర ప్రతినిధులు మాధవరావు, రఘు మాస్టర్, దేవులపల్లి చంద్రశేఖర్, ఆర్ సాయిరాం, రాఘవేంద్ర తదితరులు నూతనంగా చైర్మన్గా నియమితులైన బుచ్చి రాంప్రసాద్కు అభినందనలు తెలియజేశారు. అంతేగాని మీరు ఆడు దిక్కుని ఆడు మనం దిక్కుని వీడు అది ఇది అనుకుంటే మనం లాక్కోవటమే తప్పితే బావిలో వీళ్ళకి పైకి పోని కిందలాగే ఒకరికొకటి సపోర్ట్ చేసుకుని పైకి తీసుకెళ్తాను. నేనైతే నా దగ్గరకు వచ్చిన ప్రతి ఆర్గనైజేషన్ని నేను ఫస్ట్ రిక్వెస్ట్ అదే చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే, నాకు ఈ నిన్న చాలామంది వచ్చారు, ఈ 5-6 రోజులు బట్టి వస్తున్నారు. ఇంకోటి నా రిక్వెస్ట్ మీకు ఏంటంటే, మనం ఈ పురోహితుల్ని కుల వృత్తి కింద పెట్టించాలి. కొంతమంది నాకు వచ్చేది కాదు, వద్దండి, అది ఇది దానివల్ల గౌరవం పోద్ది, వాడు వస్తాడు, ఇటు వస్తాడు. నేనేం చెప్పానండి, ప్రైవేట్ అర్చకులు ఎక్కడో పోతుంటారు, పెళ్ళిళ్ళకి వెళ్ళి రాత్రి పూట వస్తారు, కారు యాక్సిడెంట్ ఉంది, ఎవడో ముందుతాడు, చచ్చిపోతాడు, వాడికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఈఎస్ఐ హాస్పిటల్స్లో వస్తాయి. దీని మీద నిన్న లేరు, నిన్న వాళ్ళు వచ్చారు, సర్టిఫికేట్ చేసి వచ్చారు. 2 గ్రూపులు చూసారు, 2 గ్రూపులు వచ్చారు, చూసారు. 2 గ్రూపులు అన్నారు. నేను చెప్పా, కూర్చోబెట్టి మీరు బేషిజం వదిలేదు, మన వల్ల 10 మందికి ఉపయోగపడే పని. ఇప్పుడు ఆయన నేను పోయి నేను సీఎం రాజమౌళి గారితో అడిగితే వంట బ్రాహ్మణులు కూడా జరుగుతూ ఉంటాను అంటే, వంట బ్రాహ్మణులు అనేది బాగాలేదు, మతం బాగాలేదు, దాన్ని మారుద్దాం, ప్రసాద బ్రాహ్మణులను పెడదాం. పాకయాది ప్రసాద బ్రాహ్మణులు పాకయాది అని పెట్టేస్తే బాగుంటుంది. అట్టా ఒకటి గౌరవం. ఇప్పుడు అలాగే పురోహితులకి, అర్చకులకి ఇది మనం చేసే పనే కదా. దీంట్లో జంగం వాళ్ళు వస్తారు, వాళ్ళు నిన్నంతా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అది వస్తారు. చేసేవాళ్ళందరూ పురోహితులు అనుకున్నప్పుడు ఓన్లీ బ్రాహ్మణులు కొంతమంది పర్సంటేజ్ మెజారిటీ బ్రాహ్మణులు ఉంటారు, 10% మీకు తక్కువ, ఎక్కువ ఉంటారా? అంతే కూడా దాని నుంచి మనకు అస్తిత్వం కల్పించడానికే పురోహితులు బ్రాహ్మణులు.
మందిరాంగణ ఛార్జ్ తీసుకుందాని 200% ఆయన చెప్పినట్టు పాకయాసి బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది. మామూలు పాకయాసి పురోహితులకి అర్చకులకి పురోహితులు, అర్చకులు. అది నార్మల్ పేరే, దాంట్లో పెద్ద మనం అవమానపడాల్సిన పరిస్థితి లేదు. కానీ ఈ రెండింటిని 100%, ఎందుకంటే ఈఎస్ఐ హాస్పిటల్స్లో అప్పుడు మనకి మెంబర్షిప్ వచ్చేసింది. దీనివల్ల సార్ చెప్పిన దానివల్ల ఏంటంటే పురోహితుల్ని కులవృత్తిగాను పాకయాజిని కులవృత్తిగా గుర్తిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ప్రసాదం చేసేందుకు పాకయాజిని నియమించవచ్చు, వేరే కులస్తుని కాకుండా. రెండో పాయింట్, దేవాలయాల వంశపారంపర్య అర్థక ఏ శాఖ వాళ్ళు ఉన్నా స్థానాచారులు అనే ఒక పోస్ట్ ఉంటుంది, ఆ స్థానాచారుల పోస్టుగా ఈ పురోహిత మిత్రుని నియమించవచ్చు. ఇలాంటి సౌకర్యాలు చాలా ఉన్నాయన్నమాట. వాటి అన్నింటినీ ఆలోచించే ఇంకొక విషయం, సార్ చైర్మన్ రావడానికి ఒక 6 నెలల ముందు నుంచే బ్రాహ్మణ జాతి గురించి చాలా అధ్యయనం చేస్తున్నారు. యాజ్ ఏ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్గా. అందులో భాగంగానే ఇప్పుడు మీకే తెలుసు, మీరందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. 3 ఎస్సులు, 2 ఎస్సులు, సింగిల్ ఎస్సు, 8 ఎస్సులు ఉన్నాయి. మళ్ళీ 3 ఎస్సుల్లో 3 సంఘాలు ఉన్నాయి కదా. అసలే కదా అసలు మాట్లాడుకోవాలి. అందుకనే నేనే అడిగాను, ఒక ఫెడరేషన్ కింద వచ్చేది సార్. ఎవడి ఐడెంటిటీ చచ్చిపోతుంది, మీ ఆధ్వర్యంలో దొరకాలి సార్. అది పెడదాం 100%. ఇచ్చేసి అందరూ పెట్టారు. 1 by 1 పిలిచి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సాధు బ్రహ్మవిహారీ స్వామీజీ, 69 మంది శిష్య బృందం, ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ, దర్శకుడు వెంకీ కుడుములు, మల్లిది వశిష్ఠ, చిత్ర దర్శకుడు సింగర్ గంగై అమరన్లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల తయారీపై స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో దాదాపు 700 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా మట్టి వినాయకులను స్వచ్ఛందంగా తయారు చేస్తూ తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలో గెలుపొందిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను పూజించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, భక్తిభావాన్ని పెంపొందిస్తూ మట్టి వినాయక ప్రతిమలను తయారీ పోటీలను నిర్వహించడం గొప్ప కార్యక్రమమన్నారు. మునుముందు మరిన్ని కార్యక్రమాలు ఉత్సవ కమిటీ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, గుండాల గోపినాథ్ రెడ్డి, పృథ్వీ, దీపక్ తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలందరూ ఇంతమంది నేను ముందు వచ్చింది ఇంకా బాగుందని కొన్ని ప్రోగ్రామ్స్ లేట్ అయింది, మాకు ఎవరు అనుకోవాలంటే ఈరోజు చిన్నపిల్లలు మట్టి విగ్రహాలతో వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అప్రిషియేట్ చేస్తుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ వినాయక నిమజ్జన కమిటీ ప్రోగ్రాం నిలిచిన తిరుపతిలో ప్రతి చేయడంలో దాని ఆనందంగా ఉంది. రాబోయే రోజున ప్రోగ్రామ్స్ మరిన్ని జరగాల. ఈ మట్టి విగ్రహం వల్ల ఈరోజు మనం చూసిన పొల్యూషన్ బయట ఎంత ఉంటుంది, అధికారికి మట్టి విగ్రహం చాలా ఉపయోగపడుతుంది. ఆ పిల్లలందరూ కూడా ఈ విగ్రహాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పూజ చేసే విధంగా రాబోయే రోజుల్లో దీంతో పాటు ఇంకా కొన్ని సీట్స్ అంతా కూడా యాడ్ చేసి మొత్తం పొల్యూషన్ ఎక్కడ లేకుండా ఈ చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ పొందడానికి ఇతరాలను పంపిస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా పిల్లలకి, టీచర్స్ అందరూ, పేరెంట్స్ అందరూ గైడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం. మట్టితో తయారు చేసిన వినాయక స్వామి ప్రతిమలను ప్రతి ఒక్కరూ పూజించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
మంగళవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు మట్టి వినాయకుని పూజిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరంగా జీవిస్తామన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ భావించి మట్టి వినాయకుని విగ్రహాలనే పూజించాలని కోరారు. పీఓపీతో తయారు చేసిన ప్రతిమలను వాడితే పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితికి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యేగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే విన్నపం. అందరూ కూడా మట్టి వినాయకుల్ని మాత్రమే పూజించాలి. ప్రకృతికి హాని కలిగించే కలర్ బొమ్మలు కావచ్చు, వినాయకుల్ని ప్లాస్టిక్ పిఓపితో తయారయ్యే వాటిని కానీ వాడకూడదని వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఎన్నోసార్లు హెచ్చరించింది. మన ముఖ్యమంత్రి కూడా మట్టి వినాయకుల్ని వాడితే మన ఆరోగ్యానికి, ప్రకృతికి కూడా బాగుంటుంది. వాటిని తిరిగి నిమజ్జనం చేసే సమయంలో చెరువుల్లో అంతా కూడా ఈ పిఓపి కానీ, కలర్స్ కానీ ఆ డ్రింకింగ్ వాటర్కి కానీ లేదా ఇతర వాటికి ఇబ్బంది కలగకుండా మట్టి వినాయకుల్ని మనం పూజించి తిరిగి దాన్ని తీసుకుపోయి మట్టిలో కలిపేస్తే మనకి కూడా శ్రేష్టకరం, మంచిదని భావించి ప్రతి ఒక్కరిని చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు అలాగే మా నాయకులందరినీ కూడా మట్టి వినాయకుల్నే పూజించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇట్లు మీ గురజాల జగన్. అలాగే మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జనసేన పార్టీ నాయకులు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఆర్కోట కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో మధుశాలిని సమర్పించే సృజన్ అట్టాడా దర్శకత్వంలో చింతా సతీష్ రెడ్డి నిర్మాతగా శ్రీచరణ్, గీతాశైని హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం కన్యాకుమారి సినిమా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్కాటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చిన్న నిర్మాతలు, దర్శకులను ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రేమ, కామెడీ, డ్రామా మిళితమై రూపొందిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పక సినిమాను థియేటర్లలోనే చూసి చిన్న నిర్మాతలను ఆదరించాలని పిలుపునిచ్చారు. తర్వాత సినీ నటులు ఛత్రపతి మాట్లాడుతూ మంచి కథ, కొత్త హీరోయిన్లు బాగా నటించారని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని తెలిపారు. లయన్స్ క్లబ్ ప్రతినిధి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నిర్మాత చింతా శ్రీధర్ రెడ్డి చిన్నప్పటి నుండి సినిమా పట్ల ఆసక్తితో జనరంజకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు ఛత్రపతి వేణుగోపాల్, హరినాథ్, బెల్లంకొండ సురేష్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు రామచంద్రారెడ్డి, సోమయ్య, ఆముదాల వెంకటేష్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు వినాయక చవితి సందర్భంగా మధుశాలిని ప్రెజెంట్స్ కన్యాకుమారి అనే ప్రేమ కథా చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం సృజన్ అట్టాడా అనే కొత్త డైరెక్టర్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి నిర్మాతగా మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి చింతా సతీష్ రెడ్డి గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరియు ఈ చిత్రానికి సంగీతం శివ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ప్రేమ కథా చిత్రంగా మరియు పల్లెటూరి వాతావరణంలో ఒక యాక్షన్, ఒక లవ్, ఒక కామెడీ, డ్రామా ఇవన్నీ మిక్సింగ్ అయ్యి కొత్త వ్యక్తులతో, కొత్త హీరోయిన్లతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ కథానాయకుడిగా, గీత హీరోయిన్గా ఈ కొత్త వ్యక్తుల్ని తీసుకొని ఈ సినిమాలో వాళ్ళ దగ్గర మంచి నటనను రాబట్టారు డైరెక్టర్ గారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఇంటిల్లో పాలితే చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాని పల్లెటూరు వాతావరణంలో నిర్మించి పల్లెటూళ్ళకు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం డివైడ్ అయిన తర్వాత పల్లెటూళ్ళకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో పల్లెటూళ్ళల్లో ఈ లవ్ స్టోరీని రూపొందించగలిగింది. ముఖ్యంగా హీరోయిన్ల పల్లెటూరు, నగరం మధ్య జరిగే ఈ వ్యత్యాసాన్ని ఈ సినిమాలో బాగా ఒక లవ్ డ్రామాని డైరెక్టర్ గారు చిత్రీకరించారు. కాబట్టి ఈ సినిమాను మీరందరూ ఇంటిల్లో పాతిది తప్పకుండా విచ్చేసి సినిమా థియేటర్లో రేపు రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరందరూ వచ్చి చూసి ఈ సినిమాని ఆశీర్వదిస్తారని, అలాగే మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి సతీష్ చింతా గారి నిర్మాతగా ఆయనకు కూడా మీరందరూ సినిమా థియేటర్కి వెళ్ళి చూసి ఆయనకు కూడా నిర్మాతగా మంచి ఒక అడుగు ముందుకేసేదానికి మీరందరూ తోడ్పడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ప్రెస్ మీడియాని
వచ్చి మాకు ప్రెస్ మీట్కి రావడం అంటే ఎంతో ఆనందం. ఇది మా సొంత ఇంట్లో ఉన్నట్టు. మేము సినీ ఫీల్డ్ నుంచి నేను పొలిటికల్గా వచ్చినా కూడా అదే ఆనందంతో ఉంటాను. అందరూ మీరు ఉండే వాళ్ళు చాలామంది నా మిత్రులే. నేను ఛత్రపతి స్క్రీన్ నేమ్తో బావా బామర్ది పిక్చర్ నుంచి ఒక 8 సినిమాల్లో విలన్గాను, ఒక పిక్చర్లో హీరోగాను కూడా యాక్ట్ చేశాను. మీ అందరికీ అది సుపరిచితమే. అలాంటి సినీ ఫీల్డ్లో మన తిరుపతి నుంచే కాకుండా మన కడప డిస్టిక్ రాజంపేట నుంచి మనకి లయన్స్ క్లబ్లో మెంబర్ అయిన సతీష్ రెడ్డి చింతల ఈయన రావడం, ఈయన జర్మనీలో సాఫ్ట్వేర్గా ఉన్నాడు. జర్మనీలో ఉండి సినిమా ఫీల్డ్ మీద ఉన్న అతనికి ఆ ఫ్యాషన్తో వచ్చి పిక్చర్ స్టార్ట్ చేశాడు. పిక్చర్ బిగినింగ్ నుంచి కూడా చెబుతూ మన విలేజ్ అట్మాస్ఫియర్కి దగ్గరగా, అలాగే ఒక సాఫ్ట్వేర్ లేడీ విలేజ్లో ఉండే అతను, ఈ రెండింటికి సమన్వయం చేస్తూ కథ కూడా అద్భుతంగా ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది చూడండి. స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా డైరెక్టరు ఎలా తీసుకుపోస్తే బాగుంటుందని కొత్త పందాలో ఈ పిక్చర్ తీయడం జరిగింది. హీరోయిన్స్ కూడా కొత్త వాళ్ళైనా చాలా అనుభవం ఉన్నట్టు చాలా బాగా చేశారు. ఆ పిక్చర్ మేము ప్రివ్యూ చూస్తుంటే కూడా మాకు చాలా ఆనందం వేసింది. ఇది 100% హిట్ అవుతుందని మేమంతా కోరుకుంటున్నాము. ఇది ఈ నెల 27వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా ఈ పిక్చర్ని చూసి ఈ పిక్చర్ యొక్క భవితవ్యం ఇది ఎలా ఉంది, ఈ డైరెక్టర్కి ఈ ప్రొడ్యూసర్కి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇంకా మరిన్ని సినిమాలు తీసి మాలాంటి కళాకారులందరినీ ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి ప్రొడ్యూసరు డైరెక్టర్ రావడం వల్ల మాలాంటి కళాకారులకు కూడా మంచి ఆనందంగా ఉంటుంది. అందుకోసమే దీనికోసం నాకు తెలుస్తూనే నాకు ఫోన్ చేసి చెప్పారు, కంపల్సరీ దీన్ని గెట్ టుగెదర్ మారుగా పెట్టుకొని ముందుకు చేయాలి, దీన్ని సక్సెస్ చేయండి, మాకు చేస్తే బాగుంటుంది ఛత్రపతి గారు అని ఫోన్ చేస్తూనే డెఫినెట్గా వస్తా అని చెప్పి మా ఫ్రెండ్ కృష్ణతో అలాగే హరి గారితో అందరితో మాట్లాడి ప్రెస్ మీడియాకి రావడం జరిగింది. మీరందరూ కూడా మేమే కాదు కళాకారులు, ప్రెస్ మీడియాలో మీరు రాసి మీకు కూడా ఇండైరెక్ట్గా కళల మీద మక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పిక్చర్ గురించి మంచి రివ్యూ రాసి ఈ పిక్చరు బాగా హిట్ అయ్యేట్టు మీరందరూ తోడ్పడాలని సభాముఖంగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా మిత్రులు దర్శకుడైనటువంటి సృజన్ మరియు నిర్మాత అయినటువంటి చింతా సతీష్ రెడ్డి ఇద్దరు కూడా మేము ముగ్గురు కలిసి ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాము. వాళ్ళిద్దరు కూడా సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్తో విదేశాల్లో తమ ఉద్యోగాలను కూడా వదులుకొని ఈరోజు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మొదటి ప్రయత్నంలోనే వాళ్ళిద్దరూ కూడా కన్యాకుమారి అనేటువంటి ఒక ఆర్గానిక్ ప్రేమ కథా చిత్రాన్ని రూపొందించారు. ఈ రోజుల్లో ఎన్నో మనం ఆర్టిఫిషియల్ ప్రేమ కథలు చూస్తున్నాము. ఇది ఒక స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు శ్రీకాకుళం యాసలో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయికి, ఒక రైతు అవ్వాలనేటువంటి అంబిషన్ ఉన్నటువంటి ఒక అబ్బాయికి మధ్యలో జరిగినటువంటి ఒక ప్రేమ కథా చిత్రం. వాళ్ళిద్దరూ ఒకరు పల్లెలో ఉండాలని ఇంకొకరు సిటీకి వెళ్ళాలనేటువంటి సందర్భంలో ఆ పుట్టినటువంటి ప్రేమతో ఎన్నో ఎత్తు పై ఎత్తులు తర్వాత ఎన్నో డ్రామాటిక్గా ఈ కథని మన శ్రీకాకుళం యాసలో ఎంతో అద్భుతంగా డైరెక్టర్ సృజన్ గారు దీన్ని రూపొందించారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి మొదటి ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని, వాళ్ళ సక్సెస్కి మన అభిమానులు కావచ్చు, లేదంటే మన ప్రేక్షకులు, ఆ తర్వాత మీడియా మిత్రులు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమాని విజయవంతం చేసి వాళ్ళు మరింత కొత్త సినిమాలు చేసేదానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.